మహాభారతంలో కర్ణుడు సూర్య భగవానుడి అంశతో పుడతాడు. అతడిది దైవ అంశ అయినా కూడా అతడు ఎంచుకున్న చెడు స్నేహం వలన, ఇంకతను తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన అతడి కథ మొత్తం విషాదంతో నిండిపోయింది. ఆ కథ ఏంటో తెలుసుకుందాం రండి. కుంతి ఒక రాజకుమారి. ఆమెకు ఏ దేవుణ్ణి అయినా పిలిచి అతడి నుండి సంతానం పొందేలాగా ఆశీర్వాదం లభించింది. ఆ ఆశీర్వాదాన్ని పరీక్షించాలనుకుంది కుంతి. సూర్య భగవానుడిని పిలిచింది. సూర్యదేవుడు కుంతికి కర్ణుడిని బిడ్డగా ప్రసాదించాడు. కర్ణుడు కవచకుండలాలతో జన్మించాడు. జనమేమనుకుంటారో అని భయపడి కుంతి కర్ణుడిని ఒక బుట్టలో పెట్టి నదిలో వదిలిపెడుతుంది. ఒక రథసారథి మరియు అతని భార్య కర్ణుని బుట్టను చూసి అతనిని తీసుకొని తమ సొంత కొడుకుగా పెంచుకుంటారు. తనది రాజరిక రక్తం అయినప్పటికీ కర్ణుడు తక్కువ కులం వ్యక్తిగా పెరగడం వలన అతని జీవితం మొత్తం తిరస్కరణ మరియు అవమానం ఎదుర్కొంటాడు. కర్ణుడు ఎప్పుడూ గొప్ప యోధుడు కావాలని ఆలోచిస్తాడు. కర్ణుడు బ్రాహ్మణుడుగా వేషధారణ మార్చి బ్రాహ్మణులకు మాత్రమే శిక్షణ ఇచ్చే పరశురాముని దగ్గరకు వెళ్తాడు. పరశురాముడి సహాయంతో కర్ణుడు ధనుర్విద్యను మరియు యుద్ధ విద్యను నేర్చుకుని వీరుడుగా మారుతాడు. దుర్యోధనుడు అతని నైపుణ్యం చూసి ఆకర్షితుడు అయ్యి కర్ణుడిని అంగరాజుగా ప్రకటిస్తాడు. అప్పటి నుండి వీరు ఇద్దరు స్నేహితులుగా మారుతారు. చాలా కాలం తర్వాత కర్ణుడికి ఉన్న దానగుణం వల్ల తన కవచ కుండలాలను దానంగా ఇచ్చేసి యుద్ధంలో బలహీనుడవుతాడు. ఒక జూద క్రీడలో పాండవులు అన్నింటినీ కోల్పోతారు. ద్రౌపదిని కూడా సభలోకి లాక్కొని వెళ్లి ద్రౌపదిని అవమానించారు. ఈ సమయంలో కర్ణుడు ప్రధాన పాత్ర పోషించాడు. ఆమెను వేశ్య అని పిలిచాడు. దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడు చేసిన దుర్మార్గపు పనులను ప్రోత్సహించాడు. ద్రౌపది వస్త్రాలను తొలగించడాన్ని ప్రోత్సహించి ఆమె అవమానం మరియు బాధను అనుభవించేలా ప్రవర్తించారు. మహాభారత యుద్ధంలో కర్ణుడు భయంకరంగా యుద్ధం చేశాడు. యుద్ధ నియమాలను ధర్మానికి విరుద్ధంగా కర్ణుడు మరియు కౌరవుల వీరులు కలిసి అభిమన్యుడను అన్యాయంగా చంపేశారు. కర్ణుడు అర్జునుడిని ఎదిరించి తన విషాద అంతంను అనుభవించాడు. చివరికి ధర్మాన్ని ఉల్లంఘించిన వారంతా శిక్షింపబడ్డారు. కర్ణుడు చెలి స్నేహం అతడి విషాదాంతం వరకు తీసుకెళ్లినా అతడి ధైర్యం, దానగుణం, సౌమ్యత ఇప్పటికీ స్మరించబడుతున్నాయి మరియు ప్రశంసించబడుతున్నాయి. మహాభారతంలో అతడి పాత్ర గొప్ప యోధునిగా మరియు దానవీరుడిగా నిలిచిపోతుంది.